అందరికీ దూరం అవుతుంది. అందరూ కూడా అర్థం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం. ఇదేదో రాజకీయ ఉనికి కోసం కాదు. పూజలు సరిపోతుంది కదా. ఏదైతే మాజీ సీఎం గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి వాటిని కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ పరం చేస్తా ఉండగా దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్ విసురు. అందరికీ నమస్కారం. ఈరోజు 55వ వార్డు దాచేలపాలెం నందు రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి దానికి వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుంది. గత నెల రోజుల నుంచి కూడా కోటి సంతకాల కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఉత్తర నియోజకవర్గ కింగ్ అయినటువంటి కేకే రాజు గారి సూచనల మేరకు ప్రతి వార్డుల్లోనూ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 55వ వార్డు దాచేలపాలెంలో జరిగింది. ప్రజల స్పందన చాలా అశేషంగా వచ్చారు. మేధావులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు, మహిళలు కూడా వచ్చి ఈ యొక్క దారుణాన్ని ఖండిస్తూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క సంతకాలు పెడుతూ చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప పనులు చేసినప్పటికీ కొన్ని విషయాలు పబ్లిక్లో చెప్పుకోలేకపోయడానికి దీనికి మెయిన్ కారణం అయింది. ప్రస్తుతం 17 మెడికల్ కాలేజీలు కట్టినప్పటికీ 5 మెడికల్ కాలేజీలు స్టార్టింగ్లో ఉన్నది. దాన్ని ప్రభుత్వం పీపీఈ కింద ప్రైవేటీకరణ చేద్దాం అనుకుని ఒక దురుద్దేశంతో ప్రైవేట్లకి ఇద్దాం అనుకుంటుంది. అది ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అందులో భాగంగానే ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈరోజు